హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 259 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,613 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 59 పాయింట్స్ గెయిన్ అయ్యి 13,933 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాల్టి వీడియోలో చాలా ఇంపార్టెంట్ డేటా అయితే షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోని అయితే కొంత జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి. మొదట దీపక్ నైట్రేట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ గా కూడా మనం దీపక్ నైట్రేట్ అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ ఉన్న వేరియస్ అప్డేట్స్ మాట్లాడుకున్నాం. మొదటిగా దీపక్ నైట్రేట్ గురించి ఛానల్లో మాట్లాడింది July 7th అండ్ ఈవెన్ ఆ వీడియో థంబ్నెయిల్ మీద కూడా వైరస్ కారణంగా లాభపడబోయే స్టాక్స్ అని మెన్షన్ చేస్తుంటుంది. ఆ వీడియోలో మనం మాట్లాడుకుంది ఈ వైరస్ కారణంగా కమింగ్ మంత్స్ లో శానిటైజర్స్ కి డిస్ఇన్ఫెక్టెంట్స్ కి ఎక్కువ డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది. సో అవి తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ అయిన ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ని దీపక్ నైట్రేట్ అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ వాళ్ళైతే తయారు చేస్తుంటారు. కాబట్టి దీపక్ నైట్రేట్ కి అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ కి కమింగ్ డేస్ లో డిమాండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్న అప్డేట్ అయితే మనం ఆ వీడియోలో షేర్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా ఈ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ రిలేటెడ్ గా వస్తున్న పాజిటివ్ డిమాండ్ అండ్ ఈవెన్ మార్కెట్ లో వస్తున్న పాజిటివ్ ర్యాలీతో దీపక్ నైట్రైట్ ఒక షేర్ ప్రైస్ 525 రూపీస్ దగ్గర నుంచి 923 రూపీస్ కి ర్యాలీ అయితే దీపక్ ఫెర్టిలైజర్స్ ఒక షేర్ ప్రైస్ 118 రూపీస్ నుంచి 155 వరకు ర్యాలీ అవడం జరిగింది. అండ్ ఈవెన్ ఇంట్రాడేలో కూడా దీపక్ నైట్రైట్ రిలేటెడ్ గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ని 11:22 అరౌండ్ అయితే టెలిగ్రామ్ లో నేను షేర్ చేయడం జరిగింది. దీపక్ నైట్రైట్ వాళ్ళు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క కెపాసిటీని పెంచేందుకు ఈసీ క్లియరెన్స్ కోసం అయితే అప్లై చేయడం జరిగింది. ఈసీ అంటే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. సో ఈ రోజు వీళ్ళకి ఆ ఈసీ క్లియరెన్స్ అయితే రావడం జరిగింది అనమాట. దీంతో ప్రెసెంట్ ఉన్న వీళ్ళ కెపాసిటీ ఆల్మోస్ట్ 164% దగ్గరగా పెరగబోతుంది. దీని రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ కూడా ఇంట్రాడే సెషన్స్ లో పాజిటివ్ గా ర్యాలీ అవడం జరిగింది. మీరు గమనిస్తే ఈ అప్డేట్ 11:22 అరౌండ్ అయితే టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. సో ఈవెన్ 11:20 ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా 9:10 దగ్గర ఉంది. అండ్ ఈవెన్ అక్కడి నుంచి కూడా స్టాక్ ప్రైస్ 936 రూపీస్ అరౌండ్ వరకు అయితే ర్యాలీ అవడం జరిగింది. సో ఇది దీపక్ నైట్రేట్ రిలేటెడ్ ఉన్న పాజిటివ్ అప్డేట్ అయితే. నెక్స్ట్ విప్రో బైబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. సో విప్రో బైబ్యాక్ డేట్స్ అప్లయింగ్ డేట్స్ ఓపెన్ అయితే నేను మీకు విప్రో బైబ్యాక్ రిలేటెడ్ గా ఎలా అప్లై చేయాలి అండ్ జిరోదా అప్ స్టాక్ ఎక్కువగా అడిగారు. సో వాటిలోంచి ఎలా అప్లై చేయాలని మీరు విప్రో షేర్స్ ని నేను చెప్పిన పాయింట్ ఆఫ్ టైంలో బై చేసి రికార్డ్ డేట్ కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఒక మెయిల్ వచ్చి ఉండాలి. కేఫిన్ టెక్నాలజీస్ దగ్గర నుంచి ఒక మెయిల్ వచ్చి ఉండాలి విప్రో బైబ్యాక్ రిలేటెడ్ గా. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా రాకపోయినా December 28th 10:30 అరౌండ్ మీరు ఈ బైబ్యాక్ ఎలిజిబులా కాదా అని చెక్ చేసుకునే ఒక లింక్, ఆ వెబ్సైట్ ఒక లింక్ ను కూడా నేను మీకు టెలిగ్రామ్ లో ప్లేస్ చేశాను. విప్రోని సెలెక్ట్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఈ బైబ్యాక్ ఎలిజిబులా కాదా అనేది అక్కడ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ జిరోదా హోల్డర్స్ ఎలా అప్లై చేయాలో మాట్లాడుకుందాం. జిరోదా కానీ అప్ స్టాక్ కానీ నేను ఇప్పుడు మీకు ఏ వెబ్సైట్ అయితే చూపిస్తున్నానో ఎగ్జాక్ట్గా లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ కామెంట్ని కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. ఆ కామెంట్ చివరి వరకు చూసినట్లయితే ఈ లింక్స్ అన్ని కూడా మీకు ఆ కామెంట్లో కనిపిస్తూ ఉంటాయి. విప్రో అని కనిపిస్తుంది కదా, సో అక్కడ విప్రో దగ్గరకు వచ్చి మీరు ప్లేస్ ఆర్డర్ దగ్గరకు వచ్చి మీరు ఎన్ని షేర్స్ అయితే కంపెనీకి 400 రూపీస్లో సెల్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని షేర్స్ ని మీరు క్వాంటిటీ దగ్గర ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ బైబ్యాక్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అండ్ దాని రిలేటెడ్ గా నెక్స్ట్ 1 or 2 days లో మీకు ఒక కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అప్ స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ ఈ లింక్ ను కూడా నేను మీకు అప్ స్టాక్ బైబ్యాక్ అని ఫస్ట్ కామెంట్ లోనే ఇస్తున్నాను. సో ఫస్ట్ కామెంట్ ని కంప్లీట్ గా చూడడానికి ప్రయత్నించండి, పిన్ కామెంట్ ని. సో ఇక్కడ మీకు విప్రో అని కనిపిస్తుంది కదా, సో అక్కడికి వచ్చి అప్లైని క్లిక్ చేసి కంపెనీకి ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారో అది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ బైబ్యాక్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. సో నేనైతే ప్రెసెంట్ ఇంకా అప్లై చేయలేదు, బికాస్ ఈ బైబ్యాక్ ఒక లాస్ట్ డేట్ జనవరిలో ఉంది కాబట్టి January 11th అరౌండ్ వరకు ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, మార్కెట్ అలాగే ఐటీ కంపెనీ సెంటిమెంట్స్ కొంత పాజిటివ్గా ఉంది కాబట్టి సో లాస్ట్ డేట్స్ వరకు కూడా నేను వెయిట్ చేసి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న విప్రో షేర్ ప్రైస్ని బట్టి నేను బైబ్యాక్లో పార్టిసిపేట్ చేస్తాను. బట్ ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్, జిరోదా నుంచి అప్ స్టాక్ నుంచి. సో ఒకసారి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ వస్తున్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమింగ్ వీడియోస్లో కూడా నేను వాటిని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ యాంటోనీ వెస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. రేపు మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఒకవేళ మీరు ఐపీఓ అప్లై చేసినట్లయితే ఇక్కడికి వచ్చి మీ ఐపీఓ స్టేటస్ని అయితే చెక్ చేయొచ్చు. ఈ డేటా అప్డేట్ అయిన వెంటనే మీకు టెలిగ్రామ్లో అయితే నేను అప్డేట్ చేస్తాను. సో ప్రీవియస్ ఐపీఓస్ లాగే ఐపీఓని సెలెక్ట్ చేసుకోవాలి. కింద మీ ప్యాన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఐపీఓ అలాట్ అయిందా లేదా అనే డేటా అయితే పబ్లిష్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం 130 అరౌండ్ అయితే రన్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ డిమాండ్తో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్తో కానీ మార్కెట్లో లిస్ట్ అయితే 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది. యుఎస్ యొక్క ఆటో మ్యానుఫ్యాక్చరర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ టెస్లా వాళ్ళు 2021లో ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నారని యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ అప్డేట్ చేస్తే దీని రిలేటెడ్ గా క్లారిటీ ఇవ్వమని ట్విట్టర్ లో అడిగిన క్వశ్చన్ కి టెస్లా ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ ప్రకారం January 2021లో రావడానికి పాసిబిలిటీ లేదు, కానీ 2021లో టెస్లా కంపెనీ అయితే ఇండియన్ మార్కెట్స్ లోకి రాబోతుందని ఎలాన్ మస్క్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో 2021లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లోకి రాబోతున్నాయి, టెస్లాకి సంబంధించిన వెహికల్స్ రాబోతున్నాయి అని మార్కెట్స్ లోకి వచ్చిన అప్డేట్స్ తో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే కొన్ని ఎనర్జీ సెగ్మెంట్ కు సంబంధించిన కంపెనీస్ ర్యాలీ అయ్యాయని మనీ కంట్రోల్ అయితే ఒక అప్డేట్ అయితే ఉంది.
నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. చాలా డేస్ బ్యాక్ వీళ్ళ కంపెనీ స్టాక్ మార్కెట్లోంచి బయటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో పర్ షేర్కి, సో ఈ కంపెనీలో షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి పర్ షేర్కి బిలో 100 రూపీస్ ఆఫర్ చేశారనమాట. సో అలా ఆఫర్ చేసిన 3 months తర్వాత వీళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ని ఓపెన్ మార్కెట్లో 160 అరౌండ్ 18.5 crore షేర్స్ని మార్కెట్ నుంచి కొనుక్కోవడం అయితే జరిగింది. మీన్స్ రీసెంట్గా జరిగిన ఈ డీల్తో 5% వాటా దగ్గరగా వేదాంత ప్రమోటర్స్ వేదాంత రిలేటెడ్గా కొనడం జరిగింది ఓపెన్ మార్కెట్ నుంచి. దీంతో ప్రీవియస్గా వేదాంత ప్రమోటర్స్ 50.13% వాటా వేదాంతలో హోల్డ్ చేస్తుంటే ఇప్పుడు అది ఇంక్రీజ్ అయ్యి 55.11% అయిందనమాట. వేదాంత రిలేటెడ్గా వేదాంత ప్రమోటర్స్ వాటాని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈరోజు 9 అరౌండ్ వచ్చిన అప్డేట్ అయితే వేదాంత ప్రమోటర్స్ వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ ఈక్విటీ ఆ కంప్లీట్ వాటాని ప్లెడ్జ్ చేశారు, తాకట్టు పెట్టారు అని చెప్పి అయితే అప్డేట్ వచ్చింది. జనరల్ కండిషన్స్ లో కంప్లీట్ గా ప్రమోటర్స్ వాళ్ళ వాటాని ప్లెడ్జ్ చేశారంటే అది నెగిటివ్ గా ఉంటుంది స్టాక్ ప్రైస్ మీద ఇంపాక్ట్ అయితే. ప్రీవియస్ గా వేదాంత రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ ని, న్యూస్ అప్డేట్స్ ని మీరు గమనిస్తూ వస్తే వేదాంత వాళ్ళు బీపీసీఎల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న డిస్ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇవ్వడం జరిగిందనమాట. మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బీపీసీఎల్ రిలేటెడ్ గా అమ్ముతున్న 53% వాటాకి మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం, ఎంటైర్ వాటాను కొనడానికి మోర్ దాన్ 45,000 crores దగ్గరగా ఖర్చు అవుతుంది. అండ్ ఆ డబ్బులు రిలేటెడ్గా మేము ఈక్విటీ కానీ డెట్ రూట్లో కానీ డబ్బులు రేస్ చేసే ప్రయత్నం చేస్తామని కూడా ప్రీవియస్గా అప్డేట్ చేశారు. సో ప్రమోటర్స్ కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేక కాదు, సమ్ అదర్ యాక్టివిటీస్ రిలేటెడ్గా ప్రమోటర్స్ డబ్బులు రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఒక ఒపీనియన్తో స్టాక్ ప్రైస్ మీద ఈ న్యూస్ ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించలేదు. నెక్స్ట్ 3i ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా మనం మెజెస్కో రిలేటెడ్ గా అప్డేట్ చూసాం కదా, సిమిలర్ టైప్ ఆఫ్ యాక్షన్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళకి సంబంధించిన ఎంటైర్ బిజినెస్ ని సెల్ చేయలేదు, మెజారిటీ ఆఫ్ బిజినెస్ ని సెల్ చేసేసారు. 3i ఇన్ఫోటెక్ 1990s లో స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ 1993 లో స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసింది ఐసిఐసిఐ గ్రూప్ వాళ్ళే అనమాట. 150 అరౌండ్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ కాస్త 1 రూపీ వరకు ఫాలో అవడం జరిగింది. దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. వీళ్ళ బిజినెస్ కొంత బెటర్ గా పర్ఫామ్ చేయకపోవడం, ఐసిఐసిఐ గ్రూప్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ప్రమోటర్స్ అనుకున్నాం కదా, వాళ్ళు ఓపెన్ మార్కెట్ లోని ఈ 3i ఇన్ఫోటెక్ షేర్స్ ని హ్యూజ్ గా సెల్ చేశారనమాట ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఫాలో అయింది. నిన్న 550 అరౌండ్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేసిన అప్డేట్ ని మీరు గమనిస్తే ఈ 3i ఇన్ఫోటెక్ రిలేటెడ్ గా సాఫ్ట్వేర్ బిజినెస్ ని అపాక్స్ ఫండ్స్ వాళ్ళకి 1000 crores కి సెల్ చేశారంటున్నారు. సో గమనించండి ఫ్రెండ్స్, 1000 crores కి వీళ్ళు సాఫ్ట్వేర్ బిజినెస్ ని సెల్ చేశారంటున్నారు. కానీ ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 9,500 crores అనమాట. మీన్స్ ఈ 3i ఇన్ఫోటెక్ లో ఐటీ సర్వీసెస్ బిజినెస్ ఉంది, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉంది. ఈ రెండు బిజినెస్ ని కలిపితే కూడా ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 950 crores అనమాట. కాకపోతే వీళ్ళు ఎప్పుడైతే కేవలం వీళ్ళ సాఫ్ట్వేర్ బిజినెస్ ని 1000 crores కి సెల్ చేశారు, సో వీళ్ళ సాఫ్ట్వేర్ బిజినెస్ కాకుండా వీళ్ళకి ఐటీ సర్వీస్ బిజినెస్ కూడా ఉంది. సో కేవలం సాఫ్ట్వేర్ బిజినెస్ 1000 crores ఉంటే ఐటీ సర్వీస్ బిజినెస్ కూడా కొంత వాల్యుయేషన్ ఉంటుంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ కంటే కూడా స్టాక్ ప్రైస్ ఇంకా ఎక్కువలో ట్రేడ్ అవ్వాలని ప్రెసెంట్ అయితే అప్పర్ సర్క్యూట్స్ లో అయితే క్లోజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రిటైల్ అలాగే అమెజాన్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరుగుతున్న డీల్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళకైతే లెటర్స్ రాస్తున్నారు. బికాస్ సెబీ ఈ ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరిగిన డీల్ కి ఎన్ఓసి నో అబ్జెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో సెబీ వాళ్ళు నో అబ్జెక్షన్ ఇచ్చినట్లయితే చాలా తక్కువ టైంలోనే ఈ డీల్ అనేది ఫైనల్ స్టేజ్ కి అయితే వెళ్తుంది. కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్ఓసీని ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫర్దర్ గా ఈ డీల్ ని కానీ డిలే చేసినట్లయితే ఆల్రెడీ అప్పుల భారం ఎక్కువగా ఉన్న ఫ్యూచర్ రిటైల్ ని అలాగే ఫ్యూచర్ రిటైల్ లో ఇన్వెస్ట్ చేసిన లక్షలాది స్మాల్ ఇన్వెస్టర్స్ ని ఇది నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు నో అబ్జెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఫ్యూచర్ రిటైల్ వాళ్ళు సెబీ వాళ్ళని అడుగుతూ ఉంటే అమెజాన్ వాళ్ళు మేము సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ లో ఈ కేసు రిలేటెడ్ గా పాజిటివ్ గా వర్డిక్ట్ తెచ్చుకున్నాం. మీరు కూడా ఫ్యూచర్ రిటైల్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా జరుగుతున్న డీల్ రిలేటెడ్ గా ఎన్ఓసి కాకుండా ఆ డీల్ ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేయండి అని అమెజాన్ వాళ్ళైతే సెబీని అయితే అప్రోచ్ అవుతున్నారు. అండ్ వీళ్ళిద్దరు కూడా రీసెంట్ డేస్ లోనే సెబీకి లెటర్స్ రాయడం జరిగింది. కాబట్టి మోస్ట్ పాసిబుల్ ఈ కమింగ్ డేస్ లో సెబీ వీటి రిలేటెడ్ గా ఒక రిప్లై ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 13,860 దగ్గర గమనిస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ 13,950. ఇఫ్ అది బ్రేక్ అయితే 14,080. సో ఈ లెవెల్స్ అయితే మనం నిన్న మాట్లాడుకున్న లెవెల్సే. ఈరోజు 13,950 బ్రేక్ అయ్యి 13,967 అరౌండ్ వెళ్ళి బట్ క్లోజింగ్ 13,950 బిలోనే జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఓపెనింగ్ 13,950 అబోవ్ ఓపెన్ అయినా సో ఒక 30 పాయింట్ వరకు రేంజ్ ఉంచుకోండి. 13,950 to 13,980 30 పాయింట్ రేంజ్ లో సస్టైన్ అవుతుందా, అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందా అని. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,070 దగ్గర గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రేక్ అయితే 30,840. నెక్స్ట్ రెసిస్టెన్స్ 31,460. సో ఇప్పుడున్న లెవెల్స్ నుంచి దగ్గరగానే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా 31,620 ని గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రీవియస్గా మన వీడియోస్లో లాస్ట్లో మాట్లాడుకున్న ఆప్షన్ చైన్లో మనం మాట్లాడుకుంటూ వస్తున్నది రీసెంట్ డేస్ నుంచి
13,700 మార్కెట్ రెస్పెక్ట్ చేస్తే అబోవే క్లోజ్ అవుతున్నా సస్టైన్ అవుతున్నా 14,000 వరకు మనం పాజిటివ్ వ్యూలో ఉండొచ్చు అనుకున్నాం. అండ్ నిన్న 13,700 కాదు 13,800 దగ్గరే స్ట్రాంగ్గా పుట్ రైటర్స్ ఓఐ డేటా బిల్డ్ చేస్తున్నారు కాబట్టి 13,800నే మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ రేంజ్గా అనుకోవచ్చు అనుకున్నాం. బట్ ఈ రోజు మీరు గమనిస్తే 13,800 కూడా కాదు 13,900 బ్రేక్ చేయదని పుట్ రైటర్స్ స్ట్రాంగ్ అయితే డేటాని బిల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో 13,900 లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ అప్ సైడ్ ట్రేడ్ అవుతున్నంత వరకు కూడా మార్కెట్ పాసిబుల్లీ 14,000 వరకు ర్యాలీ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రీవియస్ డేస్లో సపోర్ట్ని మనం 13,700 to 800 అండ్ ఇప్పుడు 800 to 900 తీసుకొచ్చే ప్రయత్నం చేశాం, కానీ రెసిస్టెన్స్ మాత్రం 14,000 దగ్గరే ఉంచాం. బికాస్ 14,000 దగ్గర ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఓవరాల్ ఓఐ 57 lakhs అండ్ ఇంట్రాడేలో 10 lakh అరౌండ్ ఓఐ డేటా అయితే బిల్డ్ అవడం జరిగింది. సో 14,000 లెవెల్ని మార్కెట్ రీచ్ అవుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ టైంలో ఆప్షన్ చైన్లో ఇక్కడ అన్వైండింగ్ కనిపిస్తుందా, స్టిల్ ఓఐ డేటా బిల్డ్ అవుతుందా అనేది గమనించండి. ప్రెసెంట్ మంత్లీ ఎక్స్పైరీలోనే కాకుండా జనవరి 1st సెకండ్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో కూడా 14,000 లెవెల్ దగ్గర ఓఐ డేటా ఎలా చేంజ్ అవుతుంది అనేది మనకి ఫర్దర్ డైరెక్షన్ అయితే చూపిస్తుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.